ఓకే. ఇప్పుడు మనము విత్‌డ్రా అనే ఆప్షను సెలెక్ట్ చేసాము. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి మన బైనాన్స్‌ది. బైనాన్స్‌లోకి రావాలి అంటే అడ్రస్ ఇవ్వాలి మనం. బైనాన్స్‌లోకి వచ్చాక లాస్ట్ కార్నర్‌లో అసెట్స్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తదండి పేజీ. అక్కడ యాడ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆన్ చైన్ డిపాజిట్ అనేది కొట్టాలి. ఇక్కడ సెర్చ్‌లో మనం లైట్ కాయిన్ కాబట్టి లైట్ కాయిన్ ఎల్టీసీ అని వచ్చింది కదా అది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక లైట్ కాయిన్ నెట్వర్క్ ద్వారానే ఇక్కడికి తీసుకొస్తాం మనం అమౌంట్ని. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కేర్ఫుల్గా చేసుకోండి అని ఇక్కడ రెడ్ లైన్లో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కాపీ సింబల్ చెప్పాను కదా, 2 బాక్సుల్లాగా ఉన్నాయి, దాన్ని ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది అడ్రస్. ఇక్కడ మన సైట్లోకి వచ్చేసి పేస్ట్ చేసాము అడ్రస్ని. మ్యాక్సిమం అని కొడితే మొత్తం ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా విత్‌డ్రా అవుతుందండి. మనం ఎంత చేద్దాం అనుకుంటున్నామంటే 87 lakhsకి ఉంచుదాం అనుకుంటున్నాను నేను. ఓన్లీ 4-2 చేస్తా, 67 lakhs చేస్తా ఉంచి 4-5 చేస్తానండి. 4-5 చేస్తా. 4-5 అంటే ఒక 38 లక్షలు 37 లక్షలు ఉంచాము. అది పాయింట్లు. ఓకే, విత్‌డ్రా కొట్టేసా. మెసేజ్ వస్తుంది, విత్‌డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్. వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు అందులోకి వచ్చిందో లేదో చూద్దాం. ఆల్రెడీ $43 మన దగ్గర ఉన్నది. ఇది చూసుకోండి, 43.27 మన దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇక్కడ యాడ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు యాడ్ అవుతుంది చూడండి. మన దాంట్లోకి వచ్చిన డిపాజిట్స్ ఇవన్నీ కూడా అంతకుముందు మనం ఏం చేసామంటే ఏఆర్బి టోకెన్లో ఒక 2 రాత్రి విత్‌డ్రా చేశాను. ప్లస్ రాత్రి నేను ఒకటి విత్‌డ్రా చేశాను అన్నా కదా, యాడ్ ఫండ్స్ కింద చూడండి, క్రిప్టో డిపాజిట్ 0.4 అని ఉంది. ఆల్రెడీ 0.4 నేను విత్‌డ్రా చేశాను నిన్న నైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 0.45 చేస్తున్నాం మనం. ఓకే, 45 ఎందుకంటే నేను 4 పెడదాం అనుకున్నా, సేమ్ అదే పెట్టడం వద్దులే, మనకి చూసుకోవడానికి గుర్తుగా ఉంటుందని చెప్పేసి 45 అనేది ఇంకొక అంకె మారిద్దని 45 పెట్టా. ఓకే, వెయిట్ చేద్దాం ఒక్క సెకను. చూసారా, ప్రాసెసింగ్ అని పడింది, 0.45 ఎల్టీసీ ప్రాసెసింగ్ అని పడింది చూడండి. ఇప్పుడు ఇంకా యాడ్ అవ్వలేదు, 43 ఉంది కదా మనది యూఎస్డిటీలు బ్యాలెన్సు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వచ్చేది ఎంత అనేది యాడ్ అవుతుంది చూడండి. చాలా విలువైన సమాచారం అండి, ఎవరు మిస్ కావద్దు. ఇందాక ఎవరైతే ఫస్ట్లో ఈ గేమ్ అంతా ఎవరు చూస్తారులే అని పక్కెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మిస్ అయినట్టే. నేను మెసేజ్ కూడా పెడతాను లాస్ట్లో, ఒకసారి చూడండి అని చెప్పేసి. చూద్దాం ఎంతమంది చూసి తెలుసుకొని, ఎంతమంది జాయిన్ అయ్యి, ఎంతమంది డైలీ ఇందులో ఫ్రీగా ఎర్న్ చేసుకుంటారో, ఎంతమంది ఇలా గేమ్ ఆడటం నేర్చుకుంటారో చూద్దాం. ప్రాసెసింగ్ అని పడిందంటే మాత్రం ఖచ్చితంగా అయిపోద్దండి. అంటే దీనికి లింక్ అయ్యింది, ఇంకా దీంట్లో క్రెడిట్ అవ్వటమే. లింక్ అప్ అయ్యింది అంటే మాత్రం పక్కాగా ఇందులోకి వచ్చేస్తుందని 100%, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మిస్ కాల. అది సక్సెస్ఫుల్ అని పడింది, ఎల్టీసీ డిపాజిట్ సక్సెస్ఫుల్. 90, ఇందాక 43 కదా, ఇప్పుడు $90 ఉన్నాయి మన దగ్గర యూఎస్డిటీలు. చూడండి, 90 యూఎస్డిటీలు అవి వచ్చేసింది. ప్రాసెసింగ్ అనేది అలా ఉన్నా కానీ ఇక్కడ మనకి ఎక్కడైతే యాడ్ అయిందో అమౌంట్, అప్పుడు వెంటనే మనము చెక్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే, ఇంకా రాలేదా అనే అనుమానం అవసరం లేదు. ట్రేడ్ అనేది ఉంది కదా, ట్రేడ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి మన దగ్గర ఏముంది, ఎల్టీసీ, ఇప్పుడు ఎల్టీసీ 0.45 ఉంది మన దగ్గర. దాన్ని యూఎస్డిటీలోకి నేను ఇప్పుడు కన్వర్ట్ చేస్తాను. యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం అమౌంట్ ఎంత వాల్యూ, $46 విలువైన ఎల్టీసీ కాయిన్ మన దగ్గర ఉంది. దాన్ని ఓకే చేసి కన్ఫర్మ్ చేసామంటే వెంటనే యూఎస్డిటీలకి కన్వర్ట్ అయిపోతుంది. అయిపోయిందండి, ఇప్పుడు యూఎస్డిటీలకు మారింది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసాం. అదిగోండి, ఇక్కడ కూడా కంప్లీటెడ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు $90 మన దగ్గర ఉన్నాయి. ఈ $90 మనం
ఈ ఐఎన్ఆర్‌కి కన్వర్ట్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి అంటేనేమో కాయిన్ డీసీఎక్స్ అని ఒక యాప్ ఉందండి. ఇలాంటిదే మన బైనాన్స్ లాంటిదే. దాని ద్వారా చేసుకోవచ్చు. నేను దాన్ని యూజ్ చేయను. నేనైతే మాత్రం ఎవరన్నా యూఎస్‌డిటీలు అవసరమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేస్తాను. వాళ్ళకి అమ్మేసినప్పుడు ఒక్కొక్క యూఎస్‌డిటీ రూ. 90, 92 అలా తీసుకుంటారు. అర్థమవుతుందా? ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఈరోజు పొద్దున్నే ఒక రూ. 4,000 నేను సంపాదించుకున్నా. మీరందరూ కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నా. ఈ 90 యూఎస్‌డిటీల క్రింద ఉన్నది చూడండి, 7,000